డీటెయిల్ చూద్దాం. తమ సంసారాల్లో చిచ్చు రేపుతున్న మద్యం మహమ్మారిని తరిమి కొట్టేందుకు విశాఖలో మహిళలు ముందుకు వచ్చారు. బెల్ట్ షాపులపై దాడి చేసి మద్యం సీసాలను ధ్వంసం చేశారు. విశాఖ మారికి వలస ప్రాంతానికి చెందిన మహిళలు మద్యం విక్రయించవద్దని బెల్ట్ షాపు ఎదుట ఆందోళన చేపట్టారు. దీనికి షాపు యజమాని నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఈ ప్రాంతంలో 3 బెల్ట్ షాపులున్నాయని, మరికొందరు గుట్టుచప్పుడు కాకుండా మద్యం విక్రయిస్తున్నారని మహిళలు అంటున్నారు. తాగుబోతుల కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇక్కడ మా వైన్ షాపులు పెట్టి పిల్లల స్కూల్ బస్సులు కనగా అన్నిటికీ చాలా ఆటలకి ప్రతిదానికి మేము ఇబ్బంది పడవలసి వస్తుంది. మెయిన్ పిల్లల నుండి చాలా పెద్ద విషయం అయిపోతుంది. తెల్లవారు లెగ్గానే 3 అయితే 3, 2 అయితే 2 ఆ టైం అప్పుడు కూడా వాళ్ళు వైన్ అమ్ముతున్నారు. ఆ టైం అప్పుడు వస్తున్నారు. వాళ్ళకి ఎక్కడ దొరికితే 50 దొరికితే 50, 100 దొరికితే 100 పట్టుకుని వెళ్ళిపోతుంది. వీళ్ళు బాగానే అమ్ముకుంటున్నారు. మేము ఎంత ఇబ్బంది పడాలి? ఇంట్లో పిల్లలకి స్కూల్కి వెళ్తారు, ఆ బళ్ళు అక్కడ పెడతారు, అది తీయండి అంటే వాళ్ళతో గొడవ కొట్టడానికి వస్తున్నారు. మమ్మల్ని ఇక్కడ ఉండకూడదు ఊర్లో మాత్రం. ఇదే ఎన్ఎస్లో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చారు సార్ పోలీస్ స్టేషన్. మాకు సంబంధం లేదు, అక్కడికి వెళ్ళండి, మాకు సంబంధం లేదు, అక్కడికి వెళ్ళండి అంటున్నారు. ఎక్సైజ్ ఆఫీసులు కూడా చెప్పాము, అయినా సరే ఇక్కడ వచ్చేస్తున్నారు మందులు. మీరు ఏం చేస్తారని చూసారా ఏటాలు? మేమేం చేయలేకపోతున్నాం అనేసి కదా ధీమా. చాలా ఇబ్బంది పడిపోతున్నారండి పిల్లలు. స్కూల్ చేపట్టినాను, ఉదయం చేపట్టాలి, సాయంత్రం తీసుకొచ్చేప్పుడు ఉండాలి. అంటే వయసుని పిల్లల కోసం, చిన్నపిల్లల వాళ్ళ గురించి వయసుని పిల్లలు ఆడపిల్లలు వస్తారు, మనం చేయడం లాక్కుని వెళ్ళిపోతే మేము ఏం చేస్తామండి? ఎవరిని పట్టుకుని వేలాడతాం చెప్పండి? అక్కడ కంప్లైంట్ ఇచ్చామండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి, బెల్ట్ షాపులు ఊర్లో ఉంచదనేసి. మెయిన్ చిన్నపిల్లలు ఏంటంటే మందు తాగేసి గ్లాసులు పడేస్తే అవి స్కూల్ పిల్లలు తెలియలేని వయసు అది. వాళ్ళు వెళ్ళి ఆ గ్లాస్లో అది డ్రింక్ లా కనిపించి వాళ్ళు అది తాగే అవకాశం కూడా ఉంది. అంతేకాకుండా పిల్లలు దేబెట్టేటప్పుడు ఎంత అడ్డుగా ఉంటున్నారంటే బస్సులు కూడా రావడానికి ప్లేస్ లేకుండా అయిపోతుంది. వాళ్ళు అటు వెళ్ళరు, ఇటు వెళ్ళరు. వచ్చే ఆడవాళ్ళ మీద ఏదో విధంగా మాట్లాడడం, ఆ మగవాళ్ళు చెప్తే గొడవలు ఆడుకొని తను కూడా ఈడ్చుకోవడం తప్ప అంతకుమించి ఇంకేమీ లేదు.